హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ప్లేట్లోకి 1/2 కప్పు బాదం, 1/2 కప్పు కాజు, 1/4 కప్పు పిస్తా పప్పు తీసుకోవాలండి. అన్సాల్టెడ్ పిస్తా తీసుకోవాలండి. అలాగే 1/4 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, మరొక 1/4 కప్పు గుమ్మడికాయ గింజలు తీసుకోవాలండి. ఖర్జూరం నేను 20 వరకు తీసుకున్నానండి. ఖర్జూరాన్ని మంచి ఖర్జూరం తీసుకోండి, అప్పుడే హెల్త్కి కూడా చాలా మంచిది. అన్నీ ఇలా తీసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుని కరిగించుకోవాలి. బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే పిస్తాను కూడా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. కాజు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల తినడానికి కూడా బాగుంటుందండి. ముందుగా బాదం, పిస్తా, కాజు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ గసగసాలు వేసుకుని మరొక 2 లేదా 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏవి కూడా మాడిపోకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. మాడిపోతే లడ్డు డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది, అంత బాగోదు. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన ఉంచుకుని అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి తురుము వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎండు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎండు కొబ్బరిని ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని ఖర్జూరాన్ని సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. లేదంటే సీడ్స్ తీసేసిన ఖర్జూరాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ మొత్తము మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. ఖర్జూరం మెల్ట్ అయ్యి ఇలా దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకుని బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ తెచ్చిపెట్టుకుంటే 10-15 నిమిషాల్లో లడ్డూ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అంత ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్ తినమంటే అస్సలు తినరండి. ఇలా లడ్డూలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. టైం ఉన్నవారు ఖచ్చితంగా ఇంట్లో చేసుకుని తినడానికి ట్రై చేయండి. చూసారు కదండి నా వీడియో. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా వరకు నా వీడియోస్ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.